ఆ నటి పరిస్థితి చూస్తే కన్నీరు పెట్టుకోవాల్సిందే. ఈ మధ్య మానవత్వపు విలువలు మంట కలిసిపోతున్నాయి అనడానికి ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఓ కవి అన్నట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు, చూడు మానవత్వం ఉన్నవాడు అన్న చందంగా డబ్బుకి ఇచ్చిన విలువ కన్న తల్లిదండ్రులు కూడా ఇవ్వకుండా పోయారు. ఒకప్పుడు ఆమె సినిమా నటి, బాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ నేడు ఆమె పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. బాలీవుడ్ ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం 'పాకీజా' లాంటి సినిమాలో నటించిన నటి గీతా కపూర్ ఇప్పుడు ఒక ఆసుపత్రిలో అనాథలా మిగిలారు. ఏప్రిల్ 21న ఆమె రక్తపోటుతో బాధపడుతుండగా స్వయంగా ఆసుపత్రికి తీసుకువచ్చిన ఆమె కుమారుడు రాజ్ కపూర్ ఏటీఎంలో డబ్బు తీసుకువస్తానని చెప్పినవాడు ఇప్పటికీ పత్తా లేకుండా పోయాడు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న గీతా కపూర్ కన్నీటి పర్యంతమయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను కొడుకు ఆసుపత్రిలో నిస్సహాయ స్థితిలో వదిలేసి వెళ్ళిపోవడం అందరి హృదయాలు కదిలించి వేసింది. కాగా ఆమె బయటకు పంపలేని స్థితిలో ఉన్న ఆసుపత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గీత కుటుంబ సభ్యుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. గీత కుమార్తె పూజాకు పోలీసులు ఫోన్ చేయగా ఆమె రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ పెట్టేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. గీతా కపూర్ కొడుకుపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారని ఇండస్ట్రీ భోగట్ట.